తీసుకున్నారు అనేసి చెప్తున్నారు. అది సిఈడి విషయంలో తేలాల్సిన అవసరం ఉంది. అమౌంట్ తీసుకువెళ్ళడానికి సపరేట్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. అదే సిబిసిఐడి విచారణలో నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. మీకు ఆ పక్క వచ్చి బ్రీఫ్ చేస్తారండి. ఈయన రవికుమార్ జీంగార్ మఠం నుంచి రవికుమార్ కొద్దిగా దీన్ని కొద్దిగా టీవీలో పెట్టాలి. ఒక నిమిషం టైం ఇస్తే టీవీలో టీవీలో పెట్టాలి. నమస్కారాలు. ఆపద బొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపద వచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామన్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామని కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామనిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామన్లో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్నా, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్ళారు? దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారా, అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి వీజీఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. మిత్రులారా, గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. ఎవరు ఆ పోలీస్ అధికారి?
వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఈరోజు ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి, ఎవరు ఆ పోలీస్ అధికారి? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ జరిగితే ఎవరు ఆ పోలీస్ అధికారి? తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిత్రులారా, వచ్చే నెల 13/10/2025 నాటికి ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొత్తం said proceedings before the Lok Adalat in Lok Adalat case number 582 on 2023. The said officer is also directed to seize the entire record from the TTD relating to the board resolutions. బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది. అంతేకాకుండా ఈ వివరాల్ని 13/10 లోపల కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరకామంలో శ్రీవారి భక్తులకి అవి ల్యాప్టాప్లో చూపిస్తాం మిత్రులారా. వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో విజిలెన్స్ అధికారులు, అప్పుడున్నట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేవలం 9 అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా. కేవలం 9 అమెరికన్ డాలర్లు. ఆ రోజు వాటి విలువ 72,000 రూపాయలు. కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి 112 నోట్లు దొరికాయి. సీజ్ చేసిన ప్రాపర్టీ 112. 112లో 9 తీస్తే దాదాపు 102 నోట్లు ఏమైనాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? ఎవరు తీసుకున్నారు? ఆ రోజు దాదాపు 10 లక్షల రూపాయలు ఆయన పరకామం నుంచి తీసేస్తే 9 నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది? దీంట్లో కేవలం 9 నోట్ల సీజ్ చేసినట్టు చూపించినారు మిత్రులారా. కేవలం 9 నోట్లు. ఇప్పుడు మీకు ఆ విజువల్స్ నీట్గా కనపడుతుంది. రవి కొద్దిగా స్లోగా లైట్ ఆఫ్ చేద్దామా? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంత కట్ట మిత్రులారా, 112 నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది. జాగ్రత్త, స్లోగా చెయ్యి చూడండి. ఆ నోట కట్టలు తీసుకొని మళ్ళీ పెట్టు. నోట్ల కట్టలు తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు. మళ్ళా కొద్దిగా వెనక్కి రామా, ఇంకొద్దిగా బ్యాక్. దాని అట్లా స్ట్రక్ చేసి కొద్దిగా పాస్ చేయొచ్చా? ఇంత కట్ట మిత్రులారా, ఇంత కట్ట నోట్లు అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 నోట్లకు మాత్రమే 9 మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి.
కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది, అన్న ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని, స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు, మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు, మా చైర్మన్ గారికి, ఆ రోజు దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం, భారీ దొంగతనం. గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి. ఆ సమయంలో 12 మందికి క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఆ రోజు రాజులు వారికి ఉరిశిక్ష ఇచ్చారు మిత్రులారా. స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది, వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఈరోజు దోచుకున్నాడు దర్జాగా బయట ఉన్నాడు, దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలామంది దోచుకున్నారు. ఇదేం న్యాయమయ్యా? అసలు వెంకటేశ్వర స్వామి హుండీకి ఉన్నటువంటి పవిత్రత తెలుసా మీకు? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు మిత్రులారా. ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే, వారు ఏదన్నా ముక్కుంటే ఆ సమయంలో మహిళలు ఒంటి మీద ఉన్నటువంటి నగల్లో మంగళసూత్రంతో పాటు నిలువు దోపిడి వెంకటేశ్వర స్వామి ఖజానాలోకి ఇస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ, ఆ హుండీల నుంచి వచ్చే కానుకల్ని పరకామణిలో కౌంట్ చేస్తారు. పరకామణి ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక, ప్రతి రూపాయి, ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు. వెంకటేశ్వర స్వామి సొత్తుని కొల్లగొట్టవాడిని ఏ విధంగా కాపాడతారయ్యా మీరు? మళ్ళా ఈ మధ్య ఒక అభినవ అన్నమయ్య వచ్చాడు, నేను గోవింద దాసుడినంట. గోవింద దాసుడు అయితే ఒక వీణ తీసుకొని అన్నమయ్య మార్గం మొత్తం ప్రచారం చేయి స్వామివారిని, మంచిది, పుణ్యం వస్తుంది. అంతేగాని అసత్య అబద్ధపు ప్రచారాలు చెప్తూ గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద పడుతున్నాడు. ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను. హిందూ ధర్మంపై దాడి, హిందూ ధర్మాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవనస్వామి, బిఆర్ నాయుడు గారు, ధర్మకర్తల మండలి ఏం చేస్తుంది? నిద్రపోతుందా? రాజీనామా చేయండి అన్నారే. మీరేం చేశారయ్యా? ఆ రోజు మీరేం చేశారని నేను అడుగుతున్నా. ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాలను కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం స్వామివారి సొత్తును కూడా కొల్లగొట్టారు మిత్రులారా. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారే అక్కడ విగ్రహం గురించి. నీ హయాంలో సాక్షాత్తు మూల విరాట్ దగ్గర ముందున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి చేతి వేలు తెగిపోతే 3.5 సంవత్సరం దాదాపు దాన్ని సంప్రోక్షణ చేయకుండా దానికి బంగారు తొడిగి దాన్ని తిరిగి పూజలకు పెట్టాలి. అలాంటి మూల విరాట్ దగ్గర ఉన్న విగ్రహానికే మీరు పూజలు దాన్ని సంప్రోక్షణ చేయలేదే, మీరా ఈరోజు ధర్మం గురించి మాట్లాడేది? కాబట్టి దీంట్లో చెకింగ్ తర్వాత ఆయన చెక్ కూడా చేశారు విజిలెన్స్ అధికారులు. మిత్రులారా, రవికుమార్ని అక్కడ ఉన్నటువంటి అనుమానం వస్తే తనిఖీ చేస్తారు మిత్రులారా. ఇంకో బాధాకరం విషయం తెలుసా? ఈ వీడియోస్ అన్ని అరేంజ్ చేసేసారు. సాక్ష్యాధారాలు లేకుండా ఈ వీడియోస్ అన్ని అరేంజ్ చేసేసారు. ఎడిట్ కాదు, ఎరేజ్. దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మా మిత్రుడు దివాకర్ దాంట్లో ఏం జరిగిందో దివాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పార్ట్ నెంబర్ 2. ఇంత దుర్మార్గపు
ఇంత దుర్మార్గపు అధికారులు కానీ ధర్మకర్తల మండలిని కానీ టీటీడీ చరిత్రలో చూడలేదు. స్వామివారి సొత్తుకి కాపలాదారులండి మేము. స్వామివారి సొత్తుకి స్వామివారికి కాపలాదారులు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు సభ్యులు అది హోదా కాదు, బాధ్యత. గరుత్మంతుడు ఎక్కడ స్వామివారికి వాహనమో మేము స్వామివారి దగ్గర కాపలా కుక్కలుగా మేము భావిస్తున్నాం. అక్కడ ఏమి జరిగినా, స్వామివారికి అపచారం జరిగినా, ఏం జరిగినా సరే స్వామివారి పట్ల విశ్వాసంగా ఉండాలి మేము. అప్పుడు ఏం చేశారయ్యా మీరు? ఎందుకు తప్పించారు? ఆయన దగ్గర నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు, 40 కోట్లు స్వామికి వస్తే 100 కోట్ల రూపాయలు అప్పుడుంటే అధికారులు చేతులు మారింది. ఎవరెవరికి మారింది, ఎంతెంత మారింది, ఎప్పుడు మార్చుకున్నారు, ఎక్కడ మార్చుకున్నారు, పూర్తి వివరాలు రాబో రోజుల్లో వస్తాయి. తిరుపతిలో ఆస్తితో కాకుండా చెన్నైలో ఆస్తిని, రవికుమార్ సంబంధించిన ఆస్తిని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో రాజీ చేసుకున్న వ్యక్తులు ఎవరు? టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో కూర్చొని చెన్నైలో ఉన్న ఆస్తుల్ని బదలాయించుకున్న అధికారులు ఎవరు? ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పంచుకున్నారు? నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది రేట్ ఎక్కువ, ఇది నాకు రాసి, ఇది రేటు తక్కువ నువ్వు తీసుకో అని రాజీ పోయిన అధికారులు ఎవరు? రాజీ చేసినట్టు పెద్ద మనుషులు ఎవరు? అన్నీ వస్తుంది బయట. ఇది మేము పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాము మిత్రులారా, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ సిఈడి అధికారులకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో మేము ఇస్తాం. పార్ట్ 2 మా మిత్రులు, మా గౌరవ సభ్యులు ఏం జరిగింది పార్ట్ 2లో వారు వివరిస్తారు. స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు స్వామివారి పేరుతో ట్రాన్స్ఫర్ అయిన అఫీషియల్గా. దీంట్లో ఆ రోజు మీడియా మిత్రులు కూడా తిరుపతిలో నేను తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. మీడియా మిత్రులు కూడా తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. ఇవి అపార్ట్మెంట్స్. ఇప్పుడు దాని టీటీడీ అధికారులకి విడిది కోసం టీటీడీ వినియోగించుకుంటా ఉంది. ఈ ఇంత దారుణమైన విషయం ఎఫ్ఐఆర్లో కూడా చాలా ల్యాబ్స్ ఉన్నాయి మిత్రులారా. మన టెంపుల్ పరిధి 1 టౌన్కి వస్తే దానికి అప్పుడున్నట్టు సిఐ కాకుండా వేరే వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు లోక్ అదాలత్కు పోయే కేసే కాదు. మీకు ఏదైనా టీటీడీలో ల్యాబ్స్ ఉంటే సిస్టమ్ ఒకటి ఉంది, లా డిపార్ట్మెంట్కి రెఫర్ చేయాలి. ఇప్పుడు కోర్టు అడిగింది కూడా అదే, బోర్డులో ఏమైనా నిర్ణయం తీసుకున్నారని లా డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తే లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సజెషన్స్ని బోర్డులో చర్చించి త్రూ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ దొంగతనానికి నిర్ణయం తీసుకునే అధికారం బోర్డుకి లేదు అంటున్నా. స్వామివారి ఖజానాలో దొంగతనం జరిగితే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డుకి లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. దానికి నిర్ణయం తీసుకునే అధికారం వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఏం జరిగిందో మా మిత్రుడు చెప్తాడు ఇప్పుడు. And also found the valuable articles in the missing bags of the pilgrims. After the recovery, the amount which was not given to the devotees that was received money is used illegally for the needs of the office. మిత్రులారా, ఈ లైన్ అర్థమైంది. దొంగల దగ్గర నుంచి, పిక్ పాకెటర్లు, అఫెండర్స్ అంటే దొంగలు మిత్రులారా, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినటువంటి సొత్తుని కూడా అప్పుడున్నటువంటి విజిలెన్స్ అధికారులు దొంగల దగ్గర గజ దొంగ అంటారు. దొంగల దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళని గజ దొంగల్ని ఆ రోజు ఏం చేశారు కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఇవన్నీ మీ టైంలోనే జరిగింది. న్యాయము, ధర్మము, దేవుడు, దైవము, హిందూ ధర్మపై దాడి అన్నారు కదా, ఏం చేశారు కరుణాకర్ రెడ్డి గారు? అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు. మొత్తం మీద అప్పుడు జరిగిన వ్యవహారము, ఇప్పుడు జరిగిన వ్యవహారాలలో టీటీడీ పరువు ప్రజాన పడుతుందని మీరు అనుకోలేదా? ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలని ప్రతిష్టతను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే వారి మీద క్రిమినల్ ఛార్జెస్, ఇప్పుడు నేను కానీ దివాకర్ కానీ రేపు కానీ ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరిపైనైనా మేము స్వామివారి దగ్గర తప్పుడు ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి. ఇది ఒకవేళ డూప్లికేట్ అయితే మా మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి జైలు వేయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు ఆటలాడకూడదు అని చెప్పి మేము మన బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఎవరు తప్పు చేసినా, తప్పుడు మాటలు మాట అన్నా,
తప్పులుంటే చెప్పండి, తప్పుడు మాటలు మాట్లాడొద్దండి. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. తప్పుడు మాటలు మాట్లాడొద్దండి. రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు 24 రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇంకా కఠినమైన నిర్ణయాలు. ఎందుకంటే టీటీడీ పవిత్రతను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనందరి మీద ఉంది. ఏదో మా ఒక్కరి మీదే కాకుండా ఇప్పుడు నేను కూడా గతంలో టీటీడీలో జరిగినట్టు అనేక అవకతవకలు మీ ముందు ఉంచడం జరిగింది. కానీ సాక్ష్యాధారాలతో పాటు మిత్రులారా, మేము ఏం మాట్లాడినా సరే ఆధారాలతో మాట్లాడతాం. నేను కోర్టుకి వెళ్ళాను గత ప్రభుత్వం చేసినట్టు తీసుకున్నట్టు నిర్ణయాల మీద. కోర్టులో వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది, ధర్మానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మీకు ధైర్యం ఉంటే కోర్టుకి పోండి అంటున్నా. నేను రెడీగా ఉన్నా. టైము, సమయము, తేదీ, వేదిక చెప్పండి. రెడీగా ఉన్నా. ఏం జరిగింది 5 సంవత్సరాలు నేను చెప్తా, ఈ సంవత్సరం మేము ఏం చేసామో మేము చెప్తా, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేశారో మేము చెప్తా, మేము ఎక్కడ తప్పు చేయలేదని నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే సిద్ధంగా ఉన్నాం. చైర్మన్ గారి వరకు అవసరంలా 20 సంవత్సరాలు ఇక్కడ ధర్మకర్తల మండలి సభ్యుడు కాకపోయినప్పటికీ 2 సార్లు స్వామి అవకాశం ఇచ్చాడు. టీటీడీలో కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను సరిపోతాను. వాళ్ళకి చైర్మన్ వాళ్ళని అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎవరైనా అండగా ఉంటే బ్రహ్మోత్సవాల తర్వాత అందరినీ టీటీడీ నుంచి పంపేస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అధికారులు గత ప్రభుత్వానికి ఇప్పుడు కూడా అండగా నిలుస్తుంటే అధికారులు ఎవరైనా సరే వారిని ఇంటికి పోయి పంపే కార్యక్రమం బ్రహ్మోత్సవానికి మొదలవుతుంది. మిత్రులారా, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక అథెంటిక్ బాడీ టీటీడీలో జరిగినట్టు అన్ని విభాగాల్లో ఒక ఎంక్వైరీ చేసింది. దాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత అందుకని చెప్పాను కదా, చాలామంది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది, చాలామంది. కాబట్టి ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక్కొక్కటి దశల వారీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మేమైతే కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. మేమైతే ఎవరి మీద వ్యక్తిగత కక్షతో పనిచేయట్లేదు. మేము వెంకటేశ్వర స్వామి పట్ల అపచారంగా ఎవరు వివరిస్తున్నారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం. మాకు రాజకీయంగా ఎవరితో విభేదాలు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం కోసం మేము వాడుకోము. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాసక కేంద్రంగా చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మేమైతే రాజకీయాలకి అతీతంగా ఉన్నాం. తప్పు ఎవరు చేసినా సరే వారిని చట్టం ముందు నిలబెడతాం. వారు పని మొదలుపెట్టారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేయమన్నారు. ఈవెన్ టీటీడీ రికార్డ్సు, పోలీస్ స్టేషన్ నుండి రికార్డ్స్ను కూడా సిబిసిఐడి వారు సీజ్ చేస్తారు. మీడియా మిత్రులందరూ నమస్కారాలు. ఈరోజు మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతుందనేసి అని. మీరు ఈరోజు అసలు ఎంత పెద్ద బాధాకర విషయం ఏంటంటే, ఒక సీసీటీవీ ఏదైతే ఉంటుందో దేవస్థానానికి సంబంధించినటువంటి కంట్రోల్ కమాండ్ రూమ్ ఉన్నటువంటి మొత్తం డేటా అండ్ వీడియోని కూడా అరేంజ్ చేసేసి అక్కడ ఏదైతే భక్తులు మర్చిపోయే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా మెయింటైన్ చేసి 90 రోజుల వరకు ఆ భక్తులు వచ్చి దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ చెప్పకపోతే అవి ఉండీలు వేసేయాలి. అవి కూడా ఉండీలు వేయకుండా అవి కూడా పంచుకునేసి, ఆ పంచుకునేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ గారు, మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యేసి ఈ వీడియోస్ అంతా అరేంజ్ చేసి భక్తులు ఏవైతే మర్చిపోతున్న కానుకలు అవన్నిటిని కూడా పంచుకునేసేయడం జరిగింది. దానిపైన క్లియర్గా విత్ ఎవిడెన్స్తో విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది మీకు అందరూ కూడా ఇస్తాం. సో ఇంత ఘోరంగా జరుగుతుంటే
ఈరోజైతే ప్రతి ఒక్కరు ఏదంటే మాట్లాడుతున్నారు తల ఉదయం లేస్తే భగవంతుడి గురించి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడదు అనేసి అని. మరి ఇవన్నీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి నిదర్శనమే ఈరోజు ఈ రిపోర్ట్స్, ఈ వీడియోస్ అన్నీ బయట వస్తున్నాయి. ఇంత పెద్ద క్రైమ్ జరిగితే దాన్ని బయట ఆనికుండా, ప్రజలకు చూపించుకుంటా, బోర్డుకి తీసుకొని పోకుండా అనఫిషియల్గా బయట సెటిల్మెంట్ చేశారంటే అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుంటారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది ఇప్పటికే. సో కాబట్టి ఎప్పుడు కూడా సార్ భగవంతుడు డబ్బు తింటే దానికి 100 రెట్లు భగవంతుడు తిరిగి కట్టించుకుంటాడు. అదే వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పవర్. సో కాబట్టి దయచేసి ఇంకనైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా గతం చేసేటన్నీ కూడా మీ అంతటా మీరు వచ్చి సరెండర్ అయ్యి మేము అప్పుడు తప్పు చేసినాం అనేసి ఒప్పుకుంటే భగవంతుడు కనీసం రాబోయే రోజుల్లో మిమ్మల్ని క్షమించి వదిలేస్తానని కూడా నేను ఈ మీడియా మొత్తంగా చెప్తున్నాను. థ్యాంక్ ఆ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదంటున్నా. అసలు బోర్డు ఏందండి? బోర్డు ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? మేము కేవలం కస్టోడియన్స్, స్వామివారి సొత్తుకి కస్టోడియన్స్. ఆయన సొత్తుని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆయన సొత్తుని రాయించుకునే బాధ్యత. దొంగతనం చేస్తే వాడి మీద క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేసి జైల్లో పెట్టాలా? ఇప్పుడు అంటున్నారు కొందరు అధికారులు, మేము దేవుడికి న్యాయం చేసాము, 40 కోట్లు రాయిస్తే మా మీద పడుతున్నారు. రేపు అదే స్టేట్మెంట్ ఇస్తారు చూడండి. ఏం న్యాయం చేసావయ్యా? వెంకటేశ్వర స్వామికి న్యాయం చేసేంత స్థాయి నీకుందా? అసలు పోలీసు ఒత్తిడి ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. పోలీసులు ఈ కేసు రాజీ పొమ్మని చెప్పి ఒత్తిడి చేసినట్టు అధికారి ఎవరు? మాకున్నటువంటి ఇన్ఫర్మేషను, ఒక అధికారి తొందరలోనే మొత్తం వివరాలు బయట చెప్పబోతున్నాడు. ఆ రోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ప్రముఖ అధికారి ఈరోజు చేసిన తప్పు నొప్పుకొని తొందరలోనే ఆ రోజు ఏం జరిగింది ఈ వివరాల కన్నా ఇంకా వివరాలు నివ్వరిపోతారు స్వామివారి భక్తులు. అంత అన్యాయంగా ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే చేశారో మొత్తం తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతారు. ఎందుకంటే ఆయన నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్వామివారి దగ్గర తప్పు చేశాము కాబట్టి ఆ మనోవేదనని తట్టుకోలేకపోతున్నాను. తొందరలోనే వివరాలన్నీ అప్పుడు ఎందుకు చేశాను, ఎవరి కోసం చేశాను అనే వివరాలు తొందరలోనే దాని ఏమంటారు స్వయంగా మంత్రి శాసన మండలి ప్రకటించారు. ఈ నేరం ఎలా జరిగిందో వివరంగా చెప్పారు. ఆనం కూడా జరిగి కూడా ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం చేసి కూడా ఏడాది అయిపోయింది. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు అట్లాంటి చర్యలు ఇలా కోర్టు కల్పించుకుంటే తప్ప స్పందించలేని పరిస్థితి ఎందుకు ఆలోచించింది గవర్నమెంట్? తెలివైన వాళ్ళు కాబట్టి వన్స్ లోక్ అదాలత్లో రాజీగానైతే హైకోర్టు నుంచి డైరెక్షన్స్తో తప్ప ఎవరు కానీ ఆ కేసును రీఓపెన్ చేసే అవకాశం లేదు. ప్రైవేట్ వ్యక్తి పోతే తప్ప చేయలేదు ఆ చేసే అవకాశం లేదు. అందుకనే కదా వాళ్ళు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయింది. ఇవన్నీ జరగకూడదు, ఇవన్నీ ఎవరు చేయలేరు, ఈ రికార్డు బయటికి రావు అని చెప్పి అనుకున్నారు. ఈ విజువల్స్ కూడా నాకు నిన్న రాత్రి అందించారు మిత్రులారా. కొన్ని సంవత్సరాలుగా ఆయన దొంగతనం చేస్తున్నాడు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషను రోజుకి మినిమం 10 నుంచి 12 లక్షల రూపాయలు స్వామివారి పరకామణి నుంచి తీసుకొని వస్తున్నాడు. అదే కదా ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరంటారు కదా. ఇప్పుడు ఎవరెవరు ఇంటి దొంగలు, స్వామివారి దగ్గర ఎవరెవరు దొంగలు ఉన్నారో పూర్తిగా బయట వస్తాయి. అందుకనే చెప్పాను కదా ఒక అధికార అప్రూవల్గా మారబోతున్నాడు. ఆయన తెలివిగా వాళ్ళ మిత్రుడు ఒకటి చెప్పాడు నాకు. అన్న నెలకి 34 లక్షలు వస్తుంది, 2-3 సైట్లు కొంటాడు. ఆ సైట్ ఈ సంవత్సరం కొంటే 4 ఏళ్ళకి దాంట్లో 50 లక్షలు పెడితే ఆ సైట్ ఒక 10 కోట్లు అవుతుంది. ఆ సైట్లన్నీ రాయించుకున్నారు. స్వామివారి పరకామణి సొత్తు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు ఆయన దగ్గర. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. రవికుమార్ని ఈ కేసు ఇంకా సిఐడి తీసుకున్న తర్వాత రవికుమార్ని ఏం చేస్తారో ఈ పూర్తి వివరాలతో బయట పెట్టండి. మమ్మల్ని ఏం చేస్తారో స్వామికే తెలుసు. కానీ స్వామివారే మాకు రక్షణగా ఉంటాడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట వస్తే చాలా సెన్సేషనల్ విషయాలు, చాలా చాలా పెద్దవాళ్ళు మిత్రులారా, మీరు ఊహించలేరు ఆ పేర్లు. అలాంటి పేర్లు బయట వస్తాయి ఇప్పుడు ఎంక్వైరీలో. ఖచ్చితంగా ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడతాము. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాక్షస రాజ్యం ఏరింది. గుండు పోటుని గొడ్డలు పోటుగా చేసినట్టు మహానుభావులు ఏమన్నా చేస్తారు.
సారీ గొడ్డలపోటుని గుండిపోటుకి చేసిన వారు. వివరాలన్నీ తొందరలో వస్తాయి, తొందరలోనే అన్నీ బయట పెడతాము. ఎందుకంటే ఎవరు ఎక్కడ పారిపోయినా స్వామివారు పట్టుకొని వస్తారు. సప్త సముద్రాలు దాటినా సరే మళ్ళా పట్టుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుంటాడు. అది వెంకటేశ్వర స్వామి పవరు. వెంకటేశ్వర స్వామిని ఎవరు ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే దీని మీద నేను ఫస్ట్ బోర్డు మీటింగ్ డేటెడ్ మిత్రులారా 23/12/24 మిత్రులారా 23/12/24లో గౌరవ చైర్మన్ గారికి ఈఓ గారికి జరిగినటువంటి అవకతవకల మీద ఫస్ట్ బోర్డు మీటింగ్లో నేనే రైజ్ చేసింది. ఇది రైజ్ చేసిన తర్వాత డీజీపీకి ఇంటెలిజెన్స్ డీజీకి మొన్న నూతనంగా వచ్చినట్టు ఈఓ గారి దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఆలస్యం అవుతుందే తప్ప తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు 1, 2 చెప్పారు, పార్ట్ 3 కూడా ఉంది తొందరలో. పార్ట్ 3 కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే పరకామణి నుంచి తులాభారం వరకు వచ్చారు మిత్రులారా. ఆ తులాభారం విషయాలు కూడా ఒక వారం 10 రోజుల లోపల బ్రహ్మోత్సవాలు అయినా వెంటనే దాంట్లో కూడా అధికార పార్టీ వాళ్ళే, అప్పుడున్నట్టు అధికార పార్టీ వాళ్ళే వెంకటేశ్వర స్వామి సొత్తును వాటాలు వేసుకొని పంచుకున్నారు. అది ఎవరెవరు పంచుకున్నారో పూర్తి వివరాలు మీకు అందుతాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. కోర్టు చాలా సీరియస్గా తీసుకుని దీన్ని. రాజీ చేసినటువంటి వ్యక్తి రాజీ ఎందుకు చేయించుకున్నాడో 13వ తేదీ అంటే ఈరోజు నాకు తెలిసి 19, ఇంకో 20 రోజుల లోపల సీల్డ్ కవర్లో పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ కోర్టుకు అందుతుంది. అందిన తర్వాత చాలామంది జైలుకి పోతారు. ఖచ్చితంగా ఏదైనా మంచి చేసేటప్పుడు కష్టాలు వస్తాయి మిత్రులారా. పురాణాల్లో లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞగుండంలో మాంసం మొదలేశారంట. కాబట్టి మంచి చేస్తే మనకు ఖచ్చితంగా కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. కానీ శ్రీరామచంద్రమూర్తి లాగా మనకు వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఇచ్చాడు. కవచంలా మనల్ని కాపాడుతాడు. ప్రెస్ వాళ్ళు కానీ, రవి కానీ, మేము కానీ మన అందరినీ వెంకటేశ్వర స్వామి కాపాడుతాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి బయట పెడతాను. బయటపెట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇన్ని అవకతవకలు చేసి ఈరోజు అభినవ గోవిందదాసు మారగా దయచేసి మీరు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మీరు అదైపోయింది ఇదైపోయింది అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారికి మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఓన్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు న్యాయస్థానాలకు మాత్రమే ఉంది. ఆ రోజు రాజులకి న్యాయస్థానాలు లేవు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. కాబట్టి రాజులు నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఈరోజు మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో తీవ్రత దృష్ట్యా ఏ విధంగా ఉంది తీసుకొని న్యాయస్థానం దీంట్లో తీర్పిస్తుంది. నేను కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతున్నాను కేసులో. ఈ కేసులో నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నాను. మా గౌరవ చైర్మన్ గారికి చెప్తే బాను నేను కూడా వెంకటేశ్వర స్వామి కోసం నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నాడు. వచ్చేటప్పుడు దివాకర్కి చెప్తే అన్న నేను కూడా ఇంప్లీడ్ అవుతానని చెప్పారు. అంటే స్వామివారి సొత్తుని కాపాడేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మా అడ్వకేట్తో మాట్లాడాము, వారు వస్తున్నారు తిరుపతికి. ఎం శ్రీనివాసులు సన్ ఆఫ్ లేట్ చెంచయ్య. మీరు ఒక్కొక్కటి కానీ వింటే ఆశ్చర్యపోతారు. అసలు ఇది టీటీడీనైనా మీకు డౌట్ వస్తుంది. దీంట్లో in command control he stated that they have caught so many offenders and pickpocketers and recovered the amount